నిత్యము నాకు తోడై ఉన్న ఒకడు ఉన్నాడు, ఆయన అందరికంటే అన్నిటికంటే బలవంతుడు. ఆయన ఈ విశ్వమంతటికి రాజు. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నీకు నిత్యము తోడై ఉంటాను అని. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండని ఆయన నాకు వాగ్దానం చేశాడు. భయపడకుడి, కలవరపడకుడి, దేనిని గూర్చియు చింతింపకుడి, దేనిని గూర్చియు భయపడకుడి. యాయిరు వచ్చాడు కూతురు చనిపోతుందని. ప్రభువా నా ఇంటికి వచ్చి నా బిడ్డను బ్రతికించు అని కోరుకున్నాడు. ప్రభు బయలుదేరాడు. ఇంతలోనే దారిలో ఎదురొచ్చారు పనివారు. యజమానుడా, బోధకునిక శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది అంటే యాయిరు ఏడ్చాడు. అప్పుడు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దా. ఇంకేం భయపడికేముంది సార్, నా కూతురు చచ్చిపోయింది. అరే, చచ్చిపోయినా బతికించే శక్తి నాకుందే, నేను నమ్ము, ధైర్యంగా ఉండు. చచ్చిపోయినా సరే నేను బతికించి మళ్ళీ నీ బిడ్డని నీకు అప్పగిస్తా కదా. ఈరోజు మనం కోల్పోయిన వారిని సైతం, ఒక్కరిని కూడా మిస్ కాకుండా మొత్తాన్ని దేవుడు తిరిగి మనకు అప్పగించగల సమర్థుడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే మన యొద్ద నుండి దాటిపోయి ఉండొచ్చు, కానీ భూమి మీద నుండి తీయబడిన ప్రతి ఆత్మ దేవుని యొద్ద భద్రపరచబడి ఉంది. మనం పోగొట్టుకున్న మన వాళ్ళ ఆత్మలు సైతం దేవుని దగ్గర భద్రంగా ఉన్నాయి. వాళ్ళ గురించిన కలవరం కూడా మనకు అక్కర్లేదు. జస్ట్ ఊరు మారారంతే. వాళ్ళు ఒక ఊర్లో ఉన్నారు, మనం ఒక ఊర్లో ఉన్నాం. కాకపోతే భూమి మీద ఉన్న ఊర్లకైతే మనం పోయి వస్తాం, వాళ్ళు రాగలుగుతారు, కానీ వాళ్ళు టోటల్ ఈ ప్రపంచమే మారిపోయారు. పరదైసు అనేటువంటి సుందర ప్రదేశానికి వాళ్ళు తీసుకుపోబడ్డారు. అక్కడ విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కోల్పోయిన మన వాళ్ళని కూర్చున్నటువంటి చింత కూడా మనకు అక్కరలేదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అన్నిటికంటే బాధాకరం అదైతే, దాని విషయంలో కూడా నీకు చింత అక్కర్లేదు, మొత్తాన్ని తిరిగి లేపి నీకు నిత్యము నీతోనే ఉండేటట్టు నేను చేస్తాను, దాని గురించి కూడా నీకు దిగులు అక్కర్లేదని దేవుడు చెప్పాడు. తరచుగా ఈ మాటలు నేను చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ లేఖనాలే. వీటన్నిటిని ఎందుకు దేవుడు రాయించాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం విశ్రాంతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. దేవునికి స్తోత్రం. అలాగే నిత్యము సంతోషంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి విశ్రాంతి, రెండవది సంతోషము మరియు ఆనందం, మూడవది సమాధానం. సమాధానంగా మన హృదయం ఉండాలని, సంతోషంగా ఉండాలని, విశ్రాంతిలో ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. భయము నుండి విడుదల పొందటమే విశ్రాంతి. భయము నుండి విడుదల పొందటమే విశ్రాంతి. మనుషులకి ఎన్నో రకాల ఒత్తిళ్ళు, టెన్షన్స్. ఎవరికి తగ్గ భయాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్న ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. ఈ భయం నుండి విడుదల పొందడానికి, కాసేపు శాంతి పొందడానికి మనుషులు రకరకాల మార్గాలు వేసుకున్నారు. కొంతమంది మందు తాగుతారు. ఆ మందు తాగి ఆ మత్తులో మైకోలో నిద్రపోతారు. ఆ కాసేపు విశ్రాంతి. నీకు తెలుసా లోకం కూడా విశ్రాంతి ఇచ్చిద్దని? లోకం కూడా శాంతినిచ్చిద్దని మీకు తెలుసా? అయితే లోకం ఇచ్చే శాంతి వేరు, ప్రభువు ఇచ్చే శాంతి వేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చే విశ్రాంతి గొప్పది. లోకం ఇచ్చే శాంతి, సినిమా హాలుకు పోతే 3 గంటలు, బార్ షాపుకు పోతే మరికొన్ని గంటలు, ఆ కిక్కున్నంత వరకు మత్తుడై ఉంటాడు, ఏం అర్థం కాదు. అది దిగిందంటే మళ్ళా స్టార్ట్ అయింది టెన్షన్. అలాగున లోకం ఇచ్చేటువంటి విశ్రాంతి తాత్కాలికమైంది, కొంతకాలం కొంతసేపే. అది దిగగానే మళ్ళా వీడికి దడ స్టార్ట్ అయింది. కానీ దేవుని బట్టి ఒకడు పొందేటువంటి ధైర్యం, విశ్రాంతి స్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే నిత్యము నాకు తోడై ఉన్న ఒకడు ఉన్నాడు, ఆయన అందరికంటే అన్నిటికంటే బలవంతుడు.
ఆయన ఈ విశ్వమంతటికి రాజు. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నీకు నిత్యము తోడై ఉంటాను అని. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండని ఆయన నాకు వాగ్దానం చేశాడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే చేసి ముగించాను. తప్పకుండా తగిన కాలం అందు అన్నీ నీకు అందుతాయి కనుక ఇది నీవు నమ్మిన ఎడల నెమ్మదిగా ఉండమని నా ప్రభు కోరుతున్నాడు గనుక నేను ఆయనను విశ్వసిస్తున్నాను గనుక నేను ప్రశాంతంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటానని విశ్వాసం గలవారు దేవుడు అనుగ్రహించే విశ్రాంతి పొందుతారు. మనం నిద్రలేమి కలిగి ఉండటం దేవుడు ఇష్టపడడు. ప్రశాంతంగా మనం నిద్రపోతే దేవుడు సంతోషపడతాడు. మనం అన్నాహారాలు మానుకొని వేదనతో ఉండటం దేవుడు ఇష్టపడడు. కడుపుకంత ఆహారం తిని కాస్త నిమ్మలంగా ఉండటం కూడా దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడు ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని దుఃఖంలో ఆవేదనలో మనం ఉండటం దేవునికి ఇష్టం లేదు. సమస్యలు ఎన్నో ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎప్పుడు సంతోషంతో కళకళలాడటమే దేవునికి ఇష్టం. నీ పిల్లలు ఎప్పుడైనా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఉండగలవా? నీ పిల్లలు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని భయంతో, టెన్షన్తో, ఆవేదనతో, కలవరంతో నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ఆ రోజు ప్రశాంతంగా గడపగలవా? అన్నీ పక్కన పెట్టి ఏందిరా నీ బాధ అని ముందు బిడ్డను అడుగుతావు. అన్నిటినీ పక్కన పెట్టి ఏందమ్మాయి నీ గొడవ, ఏంది ఆ ముఖం ఏంది, ఆ ఏడుపు ఏంది, ఆ టెన్షన్ ఏంది, ఆ దడ ఏంది చెప్పు. ఏదో ఒకటి అమ్మాయినా వైనం చేద్దాం, ఏంటి సమస్య ఏంటని అడిగి ఆ పరిష్కారం చేసి ఆ కూతురు కొడుకు నెమ్మదిగా ఉంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అలా లేకపోతే వాళ్ళ దడేమో కానీ ముందు నీకు దడ ఎక్కువ అయింది. దేవుడు మన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ. కాబట్టి మనం ప్రెజర్లో, ఒత్తిళ్లలో, ఆవేదనలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ సంతోషించే దేవుడు కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? శిష్యుల్ని గద్దించాడు. ఫస్ట్ గాలిని, తుఫానును గద్దించాడు, గాలిని, సముద్రాన్ని గద్దించాడు. అది నిమ్మళం అయిపోయింది. తర్వాత శిష్యుల్ని గద్దించాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అన్నాడు. అంటే ఎవరు భయపడతారు? నమ్మిక లేక ఉన్నవారు భయపడతారు. విశ్వాస విషయంలో కొదువై ఉన్నవాళ్ళు భయపడతారు. విశ్వాస విషయంలో సమృద్ధి గలవారు కలవరములో బ్రతకరు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము, భయము కలిసి బ్రతకవు. భయమున్న చోట విశ్వాసము లేదని అర్థం. విశ్వాసం ఉన్న చోట భయమునకు తావులేదు. అది ఎంతటి సమస్య అయినా కానీ, అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా కానీ, నీ దగ్గర విశ్వాసం ఉంటే భయమునకు తావులేదు. నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు అంటే నీలో విశ్వాసము, దాని పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. అది కరెక్ట్గా కానీ ఉండే పని అయితే భయము నీ దరి చేరదు. ఎప్పుడు కూడా నీ ముఖం కళకళలాడుతూ ఉంటుంది. దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని నీవు ప్రాక్టికల్గా అనుభవించగలుగుతావు. హృదయములో అలాంటి దేవుడు అనుగ్రహించు విశ్రాంతి, సమాధానం, సంతోషాన్ని మనం అనుభవిద్దాం. దేన్ని బట్టి అనుభవించగలం? విశ్వాసాన్ని బట్టి. ఎవరిని విశ్వసించుట ద్వారా? దేవుని విశ్వసించుట ద్వారా.